చౌదరి గారు బ్రీఫ్గా. తెలుగు జాతి అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీకి ఒక దిశ నిర్దేశం చేయడం కోసం మన ముందున్న జాతీయ అధ్యక్షులు పెద్దలు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన వేదిక ముందున్న సహచర కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. 35 సంవత్సరాలు సుదీర్ఘకాలం. ఒక్కసారి ముందుకు వెళ్లే ముందు వెనక్కి తిరిగి కూడా చూసుకోవాల్సిన సమయం ఉంటుంది. ఈరోజు ఇక్కడున్న నవయువకులు చాలామంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటికి పుట్టుండరు. ఒకవేళ మీడియాలో కూడా ఉన్న సోదరులు కూడా చాలామంది ఒక 5-6 సంవత్సరాల వయసులోనే ఉండుంటారు. ఆనాడు పరిస్థితులు ఏమిటి, ఈనాడు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని ఒక్కసారి అవలోకనం చేసుకోవాలి. ఆనాడు రాష్ట్రంలో ఏకపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా ఏకపక్షంగానే ఉండి ఇష్టారాజ్యంగా పరిపాలన చేయటం, తెలుగు జాతిని అవమానించడం, తెలుగు వారికి గౌరవంగా లేకుండా చేయటం, ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా తెలుగువారి పేరు ప్రఖ్యాతులను ఢిల్లీలో తాకట్టు పెట్టి అక్కడ మన పరువు తీసిన సందర్భంగా మరి అన్న తారక రామారావు గారు తన 67వ తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఈ రోజున మేము చెప్తా ఉన్నాం, ఆ రోజున ఒక చిన్న కార్యకర్తగా మా చిక్కాలంతా మేము అంటా ఉన్నాం. 1982 మార్చి 29న చెన్నై నుంచి విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చారు. కేవలం 2 ఫ్లైట్లే ఉండేవి చెన్నై నుంచి. ఆ రోజున ఆయన వచ్చినప్పుడు ఆయన వెంట వచ్చిన వాళ్ళు ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ అభిమానులుగా వచ్చి అక్కడి నుంచి బయలుదేరైన ఓపెన్ టాప్లో బయలుదేరితే ఒక జీపులో ఆయన 3-4 కార్లు ఫాలో అయినాయి. అదే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పైన హాస్టల్లో చిన్న రూమ్లో మీటింగ్ పెడితే 30 మందితో స్టార్ట్ అయింది. నిమిషానికి పెరిగిన జనాభా వల్ల అప్పటికప్పుడు గ్రౌండ్లోకి వచ్చి లాన్లో మీటింగ్ పెడితే మొత్తం కూడా నిండిపోతామంటే అప్పటికప్పుడు మైకు కేవలం 2 గొట్టాలు పెట్టి మైకు పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీని ఆ రోజున అనౌన్స్ చేశారు అన్న తారక రామారావు గారు. ఒక చిన్న సెలయేరులా మొదలై వరద గోదావరిలాగా ఏ విధంగా పెరిగిందో ఆ రోజున ప్రారంభమైన తెలుగుదేశం జైత్రయాత్ర ఒక వరద గోదావరిలాగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఒక ప్రధాన కోడల్లో ఉందని మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మనందరికీ ఆదర్శ పురుషుడు, ఆయన మహామనీషి. సమాజమే దేవాలయమని నమ్మి సమాజం కోసం కృషి చేసిన వ్యక్తి. అందుకని బౌద్ధం చెబుతుంది, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, అహింస పరమోధర్మం అని చెప్పిన బౌద్ధుని బోధనలు ఒక్కసారి మనం గుర్తుకు తీసుకున్నప్పుడు సంఘం కోసం కార్యక్రమాలు చేసిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ కూడా సమాజ ఉపయుక్తంగాను, సమాజంలో అణగారిన వర్గాల కోసం, మహిళల కోసం, దళితుల కోసం, బలహీన వర్గాల వారి కోసం పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేపట్టారు. పరిపాలనలో సమూలమైన మార్పులు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఆయన ఈ రోజున మన మధ్య లేకపోయినా ఆయన ఆశయం మన ముందు ఉంది, ఆయన చెప్పిన స్ఫూర్తి మన ముందు ఉంది. తెలుగు జాతికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అయితే దాన్ని ఇంకా అద్వితీయంగా ఒక కాన్సెప్ట్లో తీసుకొని మొత్తం రీమోడలైజ్ చేసుకుంటూ వెళ్తున్న మహా వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే చెబుతా ఉన్నా, ఆ రోజున ఏ కార్యక్రమం చేసుకున్నా అడ్డుకుంటా వచ్చారు. 82లో 84లో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్లో మెజారిటీగా ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి తెస్తే ప్రజలు ఏ విధంగా తిరుగుబాటు చేశారో, ఏ విధంగా నెల రోజుల్లోనే మళ్ళా ముఖ్యమంత్రిగా అన్నగారిని కూర్చోబెట్టి పరిపాలన చేశారో ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ దేశంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని గండికొట్టి ఆ రోజున విజయవాడలో ఎన్క్లేవ్ ఏర్పాటు చేసి అనేక పార్టీలను అందరూ కలిపి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా ఉండి ఆ రోజున ఒక దిశ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ని మట్టి గర్పించారు భారతదేశంలో. ఇవాళ అది ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. అందుకని ఇవాళ మన మీద బాధ్యత ఉంది, గురుతరమైన బాధ్యత ఉంది. అన్నగారి తర్వాత పరిపాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆ కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు వాళ్ళు తీసుకొచ్చారు. మాండలిక వ్యవస్థ అన్నగారు చెప్పినప్పుడు కమండలాలంటూ సినిమాలు తీశారు దుర్మార్గులు. ఇవాళ అదే మండలాలు స్థానిక పరిపాలన వికేంద్రీకరణ జరిగిందని చంకలు గుద్దుతూ ఉంటే మరి ఆ రోజున మీకు బుద్ధి లేదా అని మనం అడగాల్సిన సమయం ఇది. అదేవిధంగా
మహిళల కోసం ఆ రోజున ఆస్తిలో సమాన హక్కు కల్పించి రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించింది అన్న రామారావు గారు తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ చైతన్యం రగిలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 35 సంవత్సరాల ప్రస్థానంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మనకు వెళ్తున్నాం. ఆ రోజున రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడా లేని విధంగా ఒక రెసిడెన్షియల్ స్కూల్ కాన్సెప్ట్ ని అన్నగారు ఏర్పాటు చేస్తే అదే దేశంలో నవోదయ పాఠశాలగా ఈ రోజున భారతదేశంలో ఆ ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక కార్యక్రమాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చేసిన కార్యక్రమాలని అనేక రాష్ట్రాల్లో అమలు చేసే పరిస్థితి ఇవాళ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు మనం చూస్తా ఉన్నాం. ఆ రోజునే అన్నగారు 30 రూపాయలతో మొదలుపెట్టారు. ఆ రోజున ఆర్థిక పరిస్థితుల్లో 30 రూపాయలతో మొదలుపెట్టారు. ఆ పెన్షన్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక ఇబ్బందులున్నా కూడా సాలీన 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ 44 లక్షల మందికి 1000 నుంచి 1,500 రూపాయల దాకా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రం మీకు సవినీయంగా మనం చేస్తా ఉన్నాం. ఎవరన్నా చేయగలుగుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో చెప్పాం. మిత్రపక్షంగా బీజేపీ కూడా ఉంది. వాగ్దానం చేశాం. ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులున్నా కూడా మాటకు కట్టుబడి ఇవాళకే 8,000 కోట్ల రూపాయల పైచులకు రైతు రుణమాఫీ తీర్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మహిళాభ్యుదయం కోసం 4,500 కోట్ల రూపాయల దాకా వారి ఖాతాల్లో జమ చేశారు. ఇవాళ పెన్షన్ల కోసం ఖర్చు పెడతా ఉన్నారు. కానీ మనకి కేంద్ర సాయం సరిగా రావటం లేదు. నేను ఇక్కడే చెప్తా ఉన్నా, ఏదో మనం మాట్లాడటం కోసం కాదు. ఆ రోజున రాష్ట్ర విభజన ఎవరికి ఇష్టం లేదు. ఇష్టారాజ్యంగా చేశారు. ఆదుకుంటామని చెప్పారు. తిరుపతి సభలో చెప్పారు, అనేక చోట్ల చెప్పారు. అమలు చేయమని మనం కోరుతా ఉన్నాం. మనం తగాదా పడతానికో వాళ్ళని దూరం పెట్టుకోవడం కోసం మనం లేవు. కానీ మనకు అన్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రం ప్రగతి పందాల ముందుకు సాగాలంటే నేను ఒకటే అడుగుతున్నా. లోకేష్ బాబుని అడగ తెలిసారు. ఇక్కడ లోకేష్ బాబు ఉన్నాడో లేదో నాకు తెలీదు. ఒకే ఒక్కడు నిద్రపోడు, ఎవరిని నిద్రపోనీడు. లోకేష్ బాబు మీ నాన్నగారు ఎప్పుడు నిద్రపోతారో చెప్పాయా, అప్పుడు మేము నిద్రపోతాం. మమ్మల్ని ఎవరిని నిద్రపోనీట్లా మీ నాన్నగారు 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. ఆయన ఎప్పుడు నిద్రపోతాడో మాకు తెలియటంలా. ఇవాళ ఎందుకంటే ఇలాంటి కష్టపడే నాయకుడు ప్రపంచంలో లేరని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఏ నాయకుడైనా హాయిగా ఏసీ రూమ్ దిగరు. ఎండ ఉండదు, తుఫాన్ ఉండదు. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు 9 నెలలు పర్యటనలు చేస్తా ఉంటే మేము ఎంట వెళ్తా ఉంటే అన్నగారు తుఫాన్ వస్తుందంటే వస్తే రానివైన తుఫాన్లో నడిచారు. దానికి మించి ఇవాళ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రజా సమస్య మీద రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతా ఉన్నారు. మీరు చూశారు ఆయన ఏ విధంగా రాష్ట్రమంతా తిరిగారు. ఎన్ని రోజులు కాలినట్టుగా కాళ్ళు పుళ్ళు పడ్డా కూడా ఆగకుండా తిరిగి ప్రజా సమస్యల మీద రైతు కోసం మీకోసం యాత్రలు చేసి ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టి రైతాంగ రాజ్యం కోసం ఆయన కృషి చేస్తా ఉన్నారు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు అమలు చేశారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం కానీ లేక పక్కా గృహాల నిర్మాణం కానీ ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హయాంలో 100 వెదురు బొంగులు ఇచ్చేవాళ్ళు, 500 రూపాయలు ఇచ్చేవారు. అది పక్కా ఇల్లు అని చెప్పేవాళ్ళు. బహుశా మా మిత్రులు చాలా మంది చూసుండ్రు. ఆ రోజున మేము చూసాం 100 వెదురు బొంగులు, 500 రూపాయలు పక్కా ఇల్లు. అదే నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత పక్కా ఇల్లు ఇలా ఉండాలని చెప్పి భారతదేశంలో ఆదర్శంగా చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పక్కా గృహాలు, అందరికీ శాశ్వత గృహాలు ఉండాలని కార్యక్రమం తీసుకొని వెళ్తా ఉన్నారు. ఆ రోజున ఇంకుడు గుంటలు అంటే ఎగతాళి చేశారు, నీరు చెట్టు అంటే ఎగతాళి చేశారు, పచ్చదనం పరిశుభ్రం అంటే చంద్రబాబు గారిని ఎగతాళి చేశారు, ఎక్కిలు చేశారు. ఇవాళ మీరే కదా ఇవాళ ఏదైతే చంద్రబాబు గారు 15 సంవత్సరాల నాడు చెప్పి చెయ్యండి అని చెప్పారో అది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజలంతా కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది విజనరీ యొక్క లక్ష్యం అని మీకు సవినయంగా మనం చేస్తున్నా. కనుక సోదరులారా, ఎక్కువగా నేను సమయం కూడా తీసుకోకుండా ఈ రోజున అనేక కార్యక్రమాల్లో మనం ముందుకు సాగుతా ఉన్నాం. దీనికి సహాయం కావాలి. రాష్ట్రంలో రాజధాని లేదు. సంపద అంతా హైదరాబాద్కి వెళ్ళిపోయింది. హైదరాబాదు 82లో మేము శాసనసభ్యుడిగా ఎన్నేటప్పటికి ఎంత ఉంది. ఈ రోజున ఇంత విస్తృతంగా పెరగటానికి, ఆర్థిక వనరులు పెరగటానికి, అనేక సంస్థలు రావటానికి ఏకైక కారకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మేము ఈ మధ్య చూస్తా ఉన్నాం, తెలంగాణలో మేము ఎమ్మెల్యే అయ్యే నాటికి నీ కాలు మొక్కుతా ద్వారా నీ బాంచం ద్వారా అనే పరిస్థితి, దానిని మార్చి సమూలంగా మార్చి వారి పటేల్ పట్వార వ్యవస్థను సమూలంగా రద్దు చేసి తెలంగాణలో బడుగు బలహీన వర్గాల వారికి ఒక స్థానాన్ని గుర్తింపుని కల్పించింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి ఈ రోజున అమెరికాలో కానీ విదేశాల్లో కానీ
ఆ బిడ్డలు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఉద్యోగాలు చేసుకుంటూ గోచిగుడ్డలతో ఉన్న తల్లిదండ్రులు తీసుకువెళ్లి మహారాజులాగా చూసుకునే పరిస్థితి కల్పించింది చంద్రబాబు నాయుడు గారిని సవన్యంగా మనం చేస్తున్నాం. ఆ బిడ్డలు చెబుతున్నారు, తెలంగాణ బిడ్డలు, చంద్రబాబు గారి వల్ల మేము ఇంజనీర్లు అయ్యాం, చంద్రబాబు గారి వల్ల మాకు ఈ స్థానం వచ్చింది, దాని ఫలితంగా ఎక్కడో మట్టి తీసుకుంటున్న మా తల్లిదండ్రులు తెచ్చి మేము గౌరవంగా చూసుకోగలుగుతున్నామని వారు చెబుతున్నారంటే ఇది 35 సంవత్సరాల తెలుగుదేశం యొక్క ప్రస్థానంలో జరుగుతున్న మేలని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. సోదరులారా, ఒకే ఒకటి, ఒక చిన్న నాటకం బహుశా తెలుసుంటుంది చాలా మందికి. చింతామణి, తెనాల్లో ఒక మంచి నటుడు ఉన్నాడు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని. ఆయన చింతామణి పాత్ర వేస్తాడు. ఆయన రాగం తీస్తాడు వయ్యారాలు పోతూ, చాలా రాగాలు అటు తీస్తూనే ఉంటాడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మిత్రపక్షం కూడా అలాగే రాగాలు తీస్తా ఉంది, మేము ఇది చేసాం అది చేసామని. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 10 సంస్థలు ఇచ్చామంటున్నారు, ఇచ్చారు సంతోషం, మీరు విభజనలో చెప్పారు ఇచ్చారు, కొన్ని రాష్ట్రాలకు కూడా ఇంకా అదనంగా సంస్థలు ఇస్తున్నారు. మాకు ఇచ్చిన దానికి మీరు ఇచ్చిన నిధులు ఎంత నేను అడుగుతాను. సుష్టంగా 135 కోట్లు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, 9,000 కోట్ల రూపాయలు కనీసం ఆ సంస్థలకి కావాలి. రాష్ట్ర ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు భూమికి కానీ కాంపౌండ్లకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడతా ఉంది. మీరిచ్చే 135 కోట్లతోటి 10 సంస్థలు కూడా పరడి వెళ్తాయని నేను అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టుకు కానీ జాతీయ ప్రాజెక్టు మీరు పూర్తి చేయాలి. పట్టిసీమ ఎందుకు కట్టామంటే నేను అడుగుతా ఉన్నా, గోదావరి వాసిగా అడుగుతున్నా. వృధాగా పోతున్నాయి నీళ్లు. నిన్నగాక మొన్న కూడా రోజుకు 4-5 వేల క్యూసెక్ సముద్రానికి పోయినాయి. ఆ నీటిని తెచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేస్తామంటే అడ్డుకునే మూర్ఖులు కూడా ఉన్నారు. రాయలసీమ నుంచి నాయకత్వం వహించేవాళ్ళు కొంతమంది. తెలుగు గంగ, రాయలసీమ ప్రాణభిక్ష పెట్టిన తెలుగు గంగని ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. దానికి ముందుకు తీసుకువెళ్తున్న వారు నారా చంద్రబాబు నాయుడు గారు. గాలేరు నగరి హంద్రీని ఆ ప్రాజెక్టులకి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా ముందుకు సాగుతున్నాం. ఎన్ని కష్టాలైనా మనం ముందుకెళ్ళాలి, మన నాయకుడికి బలం ఇవ్వాలి. ఎందరో కార్యకర్తలు చాలా మంది అసూలు బాశారు, కానీ ఈ రోజు కూడా కార్యకర్తల యొక్క సపోర్ట్ వల్లే తెలుగుదేశం మనం మనగలుగుతాం. అనేక మంది నాయకులు అనుభవించిన వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు పైకి వెళ్ళిపోతే పోయారు కనుక బయటికి, కానీ కార్యకర్తల యొక్క అండంది చంద్రబాబు నాయుడు గారు. మేమంతా ఉన్నాం. ఆనాడు ఒక యువకుడిగా వచ్చాం. 35 సంవత్సరాలు మా జీవితంలో సగకాలం తెలుగుదేశం పార్టీలో ఒక సమితిలాగా మేము కూడా పనిచేయగలిగాం. దానికి మేము సంతోషిస్తున్నాం. మాకు అవకాశాలు వచ్చాయి. ఇవాళ మన కార్యకర్తలను ఆదుకోవడం కోసం మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఏ పార్టీ భారతదేశంలో ప్రపంచంలో ఏ పార్టీ చేయటంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్న సేవ, బ్లడ్ బ్యాంక్ వ్యాపారాలు చేసుకుంటారు కొన్ని బ్లడ్ బ్యాంకులు, మీరు నిజమైన సేవ బ్లడ్ బ్యాంక్ ద్వారా చేస్తా ఉన్నారు. ప్రజలకి సేవ అందిస్తా ఉన్నారు. ఎన్టీఆర్ స్కూల్ ద్వారా బలైపోతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సహాయం చేస్తా ఉన్నారు. ఎవరు చేయగలరని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 2 లక్షల రూపాయలు మీరు ఇన్సూరెన్స్ చేయించి కార్యకర్తలను ఆదుకుంటా ఉన్నారు. ఏ పార్టీ చేయలా. అందుకనే ఈ తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఇది ముందుకు సాగుతుంది. తమ్ముళ్ళు, మనకి వనరులున్నాయి, సహజ వనరులున్నాయి, సముద్ర తీరం ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, మనం నీటి వనరులు మనం ఉపయోగించుకుంటాం. భారతదేశంలో అగ్రగామిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతుంది. కష్టాలు తాత్కాలికాలు మాత్రమే. ఈ కష్టాలను ఎదుర్కొందాం, మన నాయకుడికి అండదండలు అందిద్దాం. ఈ విధంగా మన ప్రస్థానాన్ని కొనసాగించి తెలుగుదేశం భారతదేశ చిత్రపటంలో ముఖ్యంగా ప్రధాన స్థానంలో ఉంటుంది. కేంద్రంలో ఈ ప్రభుత్వాన్ని శాసించగల శక్తి స్థాయి తెలుగుదేశానికి ఉంటుంది. ప్రధానమంత్రుల్ని అదేవిధంగా ప్రెసిడెంట్లని నియమించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. రాబోయే రోజుల్లో మళ్ళా చరిత్ర పునరావృతం అవుతుందని మాత్రం నేను సవినయంగా మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు